చంపకలోకి ఒకడే రాజు ఆడి పేరు లోవరాజు అంటే ఆ రివ్యూస్ చేసిన వాళ్ళల్లో మూవీ మ్యాటర్స్ అనే ఒక ఛానల్ ఉంది. మూవీ మ్యాటర్స్ ఛానల్కి నా రిప్లై ఏంటంటే, పరాక్రమం ఏ బండి సరోజ్ కుమార్ ఫిల్మ్. ఆయన సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను భయ్య. ఎందుకంటే ఆయన్ని ఫస్ట్ సినిమా తీసినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఆయన సినిమాలు. ఆయన తీసిన 3 సినిమాలు కూడా స్టార్టింగ్లో యూట్యూబ్లోనే అప్లోడ్ చేసేవారు ఆయన ఛానల్లో. మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. ఆ సినిమాలు చూసి నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను. సో థియేటర్స్లో ఈ పరాక్రమం అనే సినిమా ఆగస్ట్ 22నే రిలీజ్ అయింది. బట్ మా ఊర్లో వేయలేదు. సో ఓటీటీకి వచ్చిన తర్వాత చూశాను సెప్టెంబర్ 14th. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సినిమా వస్తుందంటే ట్రైలర్స్ అండ్ టీజర్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు భయ్య. ఆల్రెడీ ఈయన సినిమాలు ముందు ఎవరైతే చూసారో, ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూసేస్తారు. ఎందుకంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆయన సినిమాలు చూసేటప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్నామరా అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ కొత్త వాళ్ళకి ఏంటంటే ఆ ముందు సినిమాలు చూడకుండా డైరెక్ట్గా పరాక్రమం చూస్తే అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అంతే. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా నాకు బాగా ఇష్టం. నా ఛానల్లో ఆయన చేసిన ప్రతి మూవీ యొక్క రివ్యూ కూడా ఉంటుంది. సో ఆయన సినిమాలు కూడా ఒక అడిక్షన్ లాగా. ముందు సినిమాలు చూస్తే ఇంకా వచ్చే సినిమాలన్నీ ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. ఆయన ఫస్ట్ సినిమా నిర్బంధంలో రంజిత్ క్యారెక్టర్ కానీ, మాంగళ్యం మూవీలో దొరబాబు క్యారెక్టర్ కానీ, ఇప్పుడు పరాక్రమం సినిమాలో లోవరాజు అనే క్యారెక్టర్ కానీ, అసలు ఆయన రాసే క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా పరాక్రమం అనే సినిమా విషయానికి వచ్చేస్తే ఈ సినిమా కూడా నాకు నచ్చింది గైస్. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది, ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది సినిమాలో. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన జానర్ అనుకోవచ్చు దీన్ని. సినిమా అంటే ఇలానే తీయాలి అని ఒక రూల్ ఏం లేదు కదా. సో ఆయన స్టైల్ ఆఫ్ మూవీస్ ఇవి. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు చాలా తక్కువ ఛానల్స్ యూట్యూబ్లో రివ్యూస్ చేశారు భయ్య. ఆ రివ్యూస్ చేసిన వాళ్ళల్లో మూవీ మ్యాటర్స్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో చాలా విపరీతంగా ట్రోల్ చేశారు ఈ సినిమాని. ఆయన పేరు కూడా మనకు తెలీదు. సో దానికి రిప్లైగా బండి సరోజ్ కుమార్ గారు కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు యూట్యూబ్లో. ఆ మూవీ మ్యాటర్స్ ఛానల్లో పెట్టిన రివ్యూకి రిప్లైగా బండి సరోజ్ గారు పెట్టిన ఆ రిప్లై వీడియోకి మూవీ మ్యాటర్స్ ఛానల్లో 22 minutes రిప్లై వీడియో మళ్ళీ వచ్చింది. వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే, మూవీ మ్యాటర్స్ ఛానల్లో చెప్పింది ఏంటంటే ఈ సినిమాలో ప్రీచింగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి, లోవరాజు అనే క్యారెక్టరు జనాలకి లెసన్స్ చెప్తూ ఉండడమే సినిమానా అని చెప్పి కొంచెం ఇదిగా మాట్లాడారు భయ్య. అది వీళ్ళిద్దరు గొడవ. అండ్ మూవీ మ్యాటర్స్ ఛానల్కి నా రిప్లై ఏంటంటే, సినిమా అంటే ఇలానే తీయాలి అని ఒక రూల్ ఏం లేదు కదా. సో ఈయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇది. ఈయన సినిమాల్లో ప్రీచింగ్స్ ఉండనివ్వండి, ఏమైనా ఉండనివ్వండి, ఈయన స్టైల్ ఆఫ్ మేకింగ్ అనుకొని మనం చూడాలి. ఒకవేళ నచ్చకపోతే మానేయాలి. కానీ అఫ్ కోర్స్ సినిమా అన్న తర్వాత క్రిటిసిజం ఉండాలి. బట్ ఇప్పుడిప్పుడే జనాలకి పరిచయం అవుతున్న ఇలాంటి సినిమాలని అప్పుడే తొక్కేయడం మంచిది కాదని నా ఒపీనియన్. ఇంక ఇవన్నీ పక్కన పెడితే పరాక్రమం అనే సినిమా చూడొచ్చా లేదా అని మీరు నన్ను అడిగితే, మీరు ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి భయ్య. ఆహాలో ఉంది, మంచి సినిమా. మీరు చూసిన తర్వాత మీ రివ్యూస్ కూడా వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.